కోర్టులో కేసు వేయడం జరిగింది. 2008లో ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భూమి నా క్లయింట్ యొక్క సాగులోనే ఉంది. కానీ 2025 11వ నెల ఊటుకూరు శివకుమార్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ గారితో కుమ్మక్కయ్యి ఆ భూమి పంచాయతీ భూమి మీరు సాగు చేసుకోవడానికి లేదని తెలిపారు. మేము కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని 2008లో నా క్లయింట్ యొక్క మాంగారు ఉలవపాటి ఆదినారాయణ గారు సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి అర్జీని అన్నీ పొందుపరిచి చెప్పి మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. ఒక కారు వేసుకున్న తర్వాత మళ్ళీ గత నెలలో ఊటుకూరు శివకుమార్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ పాటూరు పంచాయతీ సెక్రటరీ గారు గోతులు తవ్వించి అందులో వ్యవసాయం చేసుకోనికుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. పలుమార్లు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి విన్నవించుకున్నా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ డిపిఓ గారికి అర్జీ ఇస్తే మళ్ళీ పిలిపించి మాట్లాడతామని అంటున్నారు. ఇక్కడ మా క్లయింట్ దళితురాలు, భర్త చనిపోయి ఉన్నారు, మామగారు అత్తగారు కూడా చనిపోయి ఉన్నారు, ఎటువంటి జీవనాధారం లేదు. మరియు ఆమెకున్నటువంటి ఈ 80 సెంట్లు మాత్రమే ఆమె జీవనాధారం. కాబట్టి మా పొలం మమ్మల్ని సాగు చేసుకొని మరి ఒక్కసారి కోరుకుంటున్నాం.